హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటా. సో, నేను ఇవాళ వంకాయ కర్రీ ట్రై చేశాను. వంకాయ మసాలా కర్రీ. సో, నేను ఒక 250 గ్రామ్స్ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు తీసుకొని అవి 3 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క వంకాయని కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని పీసెస్‌ని రెడీ చేసుకున్నాను. సో, కొంచెం ఆయిలేసి ఆ ఆయిల్‌లో మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో వంకాయలని వాటిని కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. డీప్ ఫ్రై కాదు. అలా అని బాగా మెత్తగా చేసేయడం కాదు. జస్ట్ 5, 10 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే కొంచెం మధ్యలో అంటే వంకాయ తొందరగా ఎగిపోద్ది కాబట్టి కొంచెం మధ్యలోది కొంచెం మెత్తగా అయ్యే వరకు జస్ట్ 5, 10 మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకోండి. సో, ఆ తర్వాత మసాలా రెడీ చేసుకోవాలి. మసాలా మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇవి వంకాయ పీసెస్ అంటే ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఓకేనా. అవి చల్లారుతూ ఉంటే ఆ లోపల మనం మసాలా తీసుకుందాం. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, చిన్నులపాయలు, జీలకర్ర. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. ఎందుకంటే మసాలాకి ఇవన్నీ మనం మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంటే మసాలా కొంచెం మెత్తగా వేసుకోండి. అంటే బాగా మెత్తగా కాదు. వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సో, జస్ట్ ఎందుకంటే చిన్నులపాయలో వాటర్ కంటెంట్ ఉండిద్ది కాబట్టి సో మెత్తగా వచ్చేసిద్ది మనకి. సో, మీరు చూస్తే మీకు వీడియోలో కనపడిద్ది నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను, మసాలా ఎలా తీసుకున్నాను అని చెప్పేసి. సో, ఇట్లా ఉంటే చాలు. సో, ఆ తర్వాత మనం ఏమైతే వంకాయ పీసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నా అవి కొంచెం ఆరిన తర్వాత సో నేను ఎలా అయితే అరేంజ్ చేశానో అంటే పీసెస్కి మంచిగా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అంటే మంచిగా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఫుల్ మసాలా అంతా వంకాయలోకి పెట్టాలి. ఎందుకంటే మీరు ఉట్టి వంకాయ తిన్నా కూడా బాగుండిద్ది. అంటే పుల్కాలో కానీ, సాంబార్లో సైడ్ డిష్ కానీ, లేకపోతే కర్రీగా కూడా తినేవాళ్ళైతే కర్రీగా కూడా తిన్నా కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నేను అందరం ట్రై చేసాము. వాళ్ళకైతే బాగా నచ్చేసింది. సో అందుకనే నేను వీడియో అప్లోడ్ చేశాను. సో మీకు కూడా యూస్ఫుల్ అయ్యిద్దని చెప్పేసి ఎవరైతే ట్రై చేయాలనుకున్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇదేం ఫోర్స్ఫుల్ కాదు. సో నాకు నచ్చింది, నా ఫ్రెండ్స్కి నచ్చింది కాబట్టి నేను అప్లోడ్ చేశాను. సో మీకు చూపించినట్టుగా అన్ని పీసెస్కి అరేంజ్ చేసి పెట్టుకోవాలి మసాలా. సో ఆ తర్వాత సేమ్ ప్యాన్ తీసుకున్నాను నేను. సేమ్ ప్యాన్ తీసుకొని నా దగ్గర ఏవైతే పోపు ఉందో అంటే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సాయి మినపప్పు అంటారు అవి మా వైపు. సో అవి కొంచెం యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని కరివేపాకు వేసుకున్నాను. అంటే టేస్ట్ కోసం, టేస్ట్ బాగుండిద్ది. కరివేపాకు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక చిల్లీ, అంటే మేము స్పైసీ తింటాం కాబట్టి సో నేను ఒక చిల్లీ యాడ్ చేసుకున్నాను. అది ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒకే ఆనియన్ తీసుకున్నాను. అంటే నా దగ్గర తక్కువ కర్రీయే కాబట్టి ఎక్కువ అయితే ఎక్కువ కర్రీకి ఆనియన్స్ యాడ్ చేసుకోండి. సో నేను సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత మనం ఏమైతే మసాలా అరేంజ్ చేసి పెట్టుకున్నామో కర్రీలోకి అంటే వంకాయల్లోకి మసాలా అంతా విడిపోకుండా నీట్గా ఒక్కొక్క పీస్ తీసి ప్యాన్లోకి పెట్టుకోండి. ప్యాన్లోకి పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే మిగిలిపోయిన మసాలా ఉందో అది పైన జల్లేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి. ఓకేనా. క్లోజ్ చేసుకున్న తర్వాత ఆవిరికే మగ్గిపోతుంది వంకాయ యాక్చువల్గా. సో ఏ వాటర్ యాడ్ చేయొద్దు, ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మంచి టేస్ట్ అయితే వచ్చింది. సో ఇలా ఫాలో అయితే ఓకేనా. సో నేను చూపిస్తున్నాను. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. సో మనకి చూసారా వంకాయ మెత్తగా కుక్ అయిపోయింది. ఓకేనా. సో ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ టర్న్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ కూడా స్లోగా నిదానంగా టర్న్ చేసుకుంటే బాగా ఫ్రై అయ్యి మంచిగా ఉండిద్ది టేస్ట్. అలానే హై ఫ్లేమ్లో పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోయిద్ది, కర్రీ టేస్ట్ చేంజ్ అయిపోయిద్ది. సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. సో స్లోగా కొంచెం పేషెన్స్తో చేయండి. సూపర్ ఉండిద్ది. ట్రై.